అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ రాజ్యసభ రెండూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అమరావతికి చట్టబద్ధత రావడం వల్ల అదనంగా ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? అదనంగా ఏమీ జరగదు. రాజకీయ ఎత్తుగడగా దాన్ని తీసుకొచ్చారు తప్ప అదనంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు దేశంలో ఢిల్లీకి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అన్ని రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానిలో చట్టాలు చేశారా? ఇప్పుడు మీకు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఇటీవల ఏర్పడ్డాయి రాష్ట్రాలు కదా. మీకు జార్ఖండ్, ఈ రాష్ట్రాల రాజధానులు పెట్టినప్పుడు ఎక్కడన్నా చట్టాలు వచ్చాయా? మరి వాళ్ళకి రాజధానులు లేవా, రాష్ట్రాలు లేవా? ఏం తేడా వచ్చింది? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మధ్యలో వచ్చి అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరించాడు కనుక మేము చట్టం తెస్తున్నామంటున్నాడు. అది రేపైనా మళ్ళీ చేయొచ్చు కదా, నేను అన్నాడు కదా జగన్. సో చట్టం అందరికీ తెలుసు, మూడో తరగతి పిల్లవాడిని చెప్తాడు. చట్టం ఇప్పుడు ఎలా చేశారో రేపు మళ్ళీ అలాగే చేయొచ్చు అని చెప్పాడు కదా స్పష్టంగా. చేస్తానో లేదో తర్వాత సంగతి చెప్పాడు కదా. అందువల్ల లా మేకింగ్ ప్రాసెస్ సింపుల్. పార్లమెంట్లో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేసుకోవచ్చు. దానికి ఏం అసాధ్యం. అందువల్ల చేస్తారా లేదా అన్నది పొలిటికల్ క్వశ్చన్. చేయవచ్చు అన్నది లీగల్ ఆస్పెక్ట్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరు వచ్చినా ఈ అమరావతిని మార్చలేరు, ఎట్లా అట్లా సాధ్యమా? రాజ్యాంగానే 100 సార్లు సవరించుకున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో 42nd కాన్స్టిట్యూషన్ మేము తెచ్చారు. జనతా పార్టీ వచ్చాక దాన్ని పూర్తిగా మార్చారు. సో దాన్ని కంప్లీట్ రివర్స్ తెచ్చారు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. దాన్ని ఇటీవల బీజేపీ ప్రభుత్వం మార్చి రామ్జీ చట్టం తీసుకొచ్చారు. చట్టం మార్పులు ఎన్నిసార్లు చేసుకోవచ్చు మెజార్టీ ఉంటే. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి రాకపోయినా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కనుక అనుకూలంగా ఉంటే మార్చుకోవచ్చు, ఏముంది? సో అందువల్ల ఇది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. చట్టం ఉన్నా జగన్మోహన్ రెడ్డికి కావాలంటే, లేదు ఇంకెవరన్నా కావాలంటే మార్చుకోవచ్చు. చట్టం లేకపోయినా మార్చాల్సిన అవసరం ఏమీ లేదు. సో చట్టం రావడం వల్ల కొత్తగా వచ్చే బెనిఫిట్ ఏముంటుంది దానికి? అది ప్యూర్లీ పొలిటికల్ యాక్టివిటీ. అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఒక భూతంగా తయారయ్యాడు అనే ఒక అంశం మీకు జగన్మోహన్ రెడ్డి బూచి చూపెట్టి మళ్ళీ ఎప్పుడు వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని, ఈ భూతమన్న పదం నేను వాడింది కాదు, టీడీపీ వాళ్ళు వాడిన పదమే మీకు కోట్ చేస్తున్నా. నేను ఎవరిని భూతం అన్నాను, చంద్రబాబు నాయుడు అన్నాను, జగన్ అన్నాను. వాళ్ళు అనుకుంటారు కనుక ఆ పదాలు కోట్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఇలా జగన్మోహన్ రెడ్డి బూచిని చూపెట్టాలి, అమరావతి పైన పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలన్నది ఆలోచన.